నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, అలాగే మనీ పవర్ అట్రాక్షన్ కోచ్ అండ్ స్పెషల్గా నేమ్స్ స్పెషలిస్ట్. జస్ట్ బార్న్ బేబీస్ కంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి, చిన్నపిల్లలకి పేరు పెట్టే దానిలోని స్పెషల్ నేమ్స్ పెట్టడంలోనే, అలాగే కలిసి వచ్చే పేర్లు పెట్టడంలోని చాలా మంచి పేరు వచ్చింది గురువుగారికి. మనకే చాలా రివ్యూస్ వచ్చాయి. సో అందుకే మరలా కూడా ఆ వీడియో మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు, అనేక మంది కాల్స్ చేస్తూ ఉన్నారు, మెసేజెస్ పెడుతూ ఉన్నారు, అందడం లేదు గురువుగారు అని అంటూ ఉన్నారు. సో మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు కాల్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అవ్వకపోతే మీరు ట్రై చేస్తూ ఉండండి. సో గురువుగారు, మనకి న్యూ బోర్న్ బేబీస్ నేమ్స్ లోని చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. సో అసలు ఏ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి ఏ అక్షరంతో మనం పేరు పెడుతూ ఉంటాము. సో ఇప్పుడు అసలు మీరు ఏ సబ్జెక్ట్ చెప్పబోతున్నారు పిల్లలకు సంబంధించి? థ్యాంక్ యూ. ఫస్ట్ పేరెంట్స్ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. బాగా మీరు దీనికి రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ లేకపోతే కొన్ని వీడియోలు చేసినప్పుడు కొంచెం నిరుత్సాహం వస్తుంది, కానీ మీరు రెస్పాండ్ చాలా మాకు మంచి పవర్ని ఇచ్చింది. వాస్తవంగా మీ మైండ్ కూడా థ్యాంక్స్ చెప్పాలి, మీ డైవర్షన్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆల్రెడీ వీళ్ళు మన జ్యోతిష్యం ప్రకారం రాపించుకున్నారు ఆల్రెడీ. మీకు విషయం ఏంటంటే జ్యోతిష్యం, న్యూమరాలజీ ఈ రెండు కూడా తల్లిబిడ్డలే మామూలుగా. దాంట్లో నుంచి బయటకు వచ్చింది అది. మీరు ఏదైతే రాసి పెడుతున్నారో నాకు దాదాపు అవే లెటర్స్ మీకు కనెక్టెడ్గా ఉంటాయి, ఇప్పుడు మేమేం శాస్త్రం ఏం చెప్తుందంటే, వాస్తవంగా కొన్ని మంచి అక్షరాలనే జ్యోతిష్యం కూడా చూపిస్తుంది, కొన్ని మంచి అక్షరాలనే న్యూమరాలజీ కూడా చూపిస్తుంది. బ్యాలెన్స్గా మీకు వాళ్ళు ఒక 5 చూపించారనుకోండి, దాంట్లో 3 న్యూమరాలజీలో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. నాకు చాలా ఈజీ అవుతుంది దాంట్లో. అయితే నేను ఇంకోటి చేస్తాను, వీళ్ళకి మీ మనసులో ఏమని అనుకుంటున్నారు ఆ పేర్లు అవి మాకు పెట్టండి. ఖచ్చితంగా అవి నేను కాల్కులేషన్ చేసిన పేర్లే పెడతారు వీళ్ళు. ఎంత అదృష్టం. దాన్ని నేనేం చేస్తానంటే సింపుల్గా చేసేస్తా. వెంటనే న్యూమరాలజికల్ కాల్కులేషన్ చేసేసి దానికి పవర్ లింక్ చేసి పెట్టేస్తా. వీళ్ళకి సూపర్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. సో అంటే పేర్లు చెప్పొద్దు, తల్లిదండ్రుల పేర్లు వద్దు, పేర్లు పిల్లల పేర్లు చెప్పొచ్చు, ఏం లేదు. బి స్మిత్ అని చెప్పేసి ఒక పేరు, అమ్మాయి పేరు అది. వాస్తవంగా బి స్మిత్ కాదు, బి స్మిత రెడ్డి, వాళ్ళ రెడ్డిస్. బి స్మిత రెడ్డి బాగుంది. ఎలా ఉంటది పేరు అసలు? ఇప్పుడు కాదు, ఆ బి అనేది ఎలా ఉంది, తర్వాత ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది. వీళ్ళ ఫ్రెండ్స్ లో ఒక 20 years తర్వాత వాళ్ళు ఎదిగినప్పుడు మాట్లాడుకున్నట్టు ఎలా ఉంటది, అది సూపర్ గా ఉంటది. పవర్, మంచి పవర్లు పెట్టాను నెంబరు. అస్సలు అడ్డే ఉండదు పాపకి, అడ్డే ఉండదు అనమాట. అంటే నేనేమంటానంటే, మీరు డేట్స్ గురించి కంగారు పడద్దు. ఇప్పుడు 1/10/1928లో జన్మించి ఉంటారు పిల్లలు, నో ప్రాబ్లం, మీరు ఇచ్చేయండి. వాళ్ళకు లక్కీ లెటర్స్ ఉంటాయి, అవి పెట్టేస్తాను. మీకు కొన్ని శత్రు అక్షరాలు కూడా ఉంటాయి, అవి కూడా పెడతాను. అందులో పేరు పెట్టొద్దు ఎట్టి పరిస్థితులలో. మీరు లక్కీ లెటర్స్లో మీరు చూజ్ చేసుకోండి. ఒక 5-6 ఉంటాయి, దాంట్లో ఒక 2-3 నాకు రెఫర్ చేయండి, వాటి నుంచి మంచి పేరు పెడతాను నేను, నో ప్రాబ్లం. 2, 11, 20, 29లో జన్మించిన పిల్లలు ఉంటారు. ఎస్పెషల్లీ వీళ్ళకి చాలా కేరింగ్ తీసుకోవాలి. వై? బికాస్ ఇప్పుడు 2026వ సంవత్సరం, ఇలా ఆల్రెడీ 3 2లు ఉంటాయి. తర్వాత మీ పాప 20వ తారీఖు, లేకపోతే 21వ తారీఖు, 23వ తారీఖు పుట్టింది అనుకోండి, అక్కడ ఇంకొక 2 యాడ్ అయింది. ఇక్కడ మీకు మన లోషో గ్రేడ్ లో చూసుకున్నప్పుడు బలరేఖలలో డబుల్ ట్రిపుల్ ట్రిపుల్ వస్తూ ఉంటుంది. అక్కడ వీళ్ళకి ఇబ్బంది అవుతా ఉంటుంది. ఈ 2వ నెంబర్లు మాత్రం కేరింగ్గా మనం మంచి పేర్లు పెట్టాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఓకే. తర్వాత వాళ్ళకి మంచి అదృష్ట సంఖ్యలు కూడా చాలా బాగుంటాయి. 167 ఉంటుంది, వాటికి మంచి క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, మంచి లెటర్స్తో పెడదాం. ఇక 3, 12, 21, 30 ఇది గురు నెంబరు. వీళ్ళకి కూడా మంచి పేరు పెట్టాలి. మీరు ఏదన్నా డిఫరెంట్ నేమ్ వాళ్ళకి తగిలిచ్చారనుకోండి, ముందుకు వెళ్ళలేరు వీళ్ళు, చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అట్లాగే ప్రతి నెంబర్కి 4, 11, 22, 31 కొంచెం బ్యాలెన్స్డ్ మిస్ అయ్యే నెంబర్, ఇది కొంచెం వాళ్ళు డిఫికల్ట్గా ఉండే నెంబరు, కొంచెం అగ్రెసివ్గా కోపం ఎక్కువ ఉండే నెంబర్, దాన్ని బ్యాలెన్స్ చేసేటట్టుగా నేమ్స్ పెట్టాలి. తర్వాత మీకు 5, 14, 23 బుధుడు నెంబర్, బుద్ధి బాగుంటుంది వీళ్ళకి, దానికి అనుకూలంగా పేరు. రేపు పొద్దున వీళ్ళు బిజినెస్ చేస్తారు. మీరేం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, మళ్ళీ నా కొడుకు ఆ పేపర్ ఆ ఉద్యోగం చేయాలి, ఈ కలెక్టర్ కావాలి, ఇవన్నీ కావు. మీ ఇష్టాలు వాళ్ళ మీద పనిచేయవు బుధుడికి, కాబట్టి ఈయన వ్యాపారమే చేస్తాడు. కాబట్టి మీరు ఫ్రీగా వదిలిపెట్టేయాలి వాళ్ళని. అలాంటి వాళ్ళకి ఏం పేరు పెడితే బాగుంటుంది? 6, 15, 20 లగ్జరీ నెంబర్, ఇది చాలా డేంజర్. చూస్తానికి లగ్జరీ అనిపిస్తుంది, డబ్బులు, బంగారం వీటన్నిటి కనెక్టెడ్గా ఉంటారు వీళ్ళు. చెడు వ్యసనాల వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి మంచి నేమ్తో వీళ్ళని కట్టిపడేసి మంచి నేమ్తో వాళ్ళని హోల్డ్ చేసేయాలి. చేస్తే వీళ్ళు సెటరేటెడ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా వ్యాపార నెంబరే, ఇది కూడా బిజినెస్ చేసే నెంబరే. కాబట్టి వీళ్ళని కూడా మనం ఒక మంచి కోణంలో చూడాలి. ఇక 7, 16, 25 కొంచెం టిపికల్ నెంబర్. పాపం వీళ్ళకి తలకాయ ఉండదు, కొంచెం స్లోగా ఉంటారు, డిమ్గా ఉంటారు, ఏం మాట్లాడరు, అగ్రెసివ్గా ఉండరు. కలర్ కూడా కొంచెం డిమ్ కలర్లో ఉంటారు వీళ్ళు, అంత అగ్రెసివ్ కలర్లో ఉండరు. వీళ్ళకి కొంచెం మంచి నేమ్స్ ఇవ్వాలి మనకి. వీళ్ళకి బీకేఆర్ ఉంటుంది, అదృష్టం కొద్ది వీళ్ళకి బీకేఆర్ ఉంటుంది. వీళ్ళకి లక్కీ లెటర్స్
బిలో కానీ కేలో కానీ ఆర్లో కానీ పెడితే వీళ్ళు మంచి లెవెల్లో జీవిస్తారు వీళ్ళు. ఉమ్, అట్లాంటి లెటర్స్ చాలా ఉన్నాయి చాలా మందికి. ఇట్లా మనం లక్కీ లెటర్స్లో కనుక వాళ్ళ పిల్లల పేర్లు పెడితే చాలా అద్భుతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 8 బాగా ఇబ్బంది పడే నెంబరు 8, 17, 26 ఈ మధ్యన కొన్ని పేర్లు పెట్టాను నేను 8, 17, 26 మంచి నెంబర్ చూజ్ చేసి పెట్టాలి. వాళ్ళకి మంచి పవర్ ఇవ్వాలి నెంబర్కి. 5వ నెంబర్ని లింక్ చేయాలి పేర్లో వీళ్ళకి 14 అక్షరాలతో పేరు పెట్టాలి. పెడితే చాలా బాగుంటుంది. తర్వాత నెంబర్ వేస్తే వీళ్ళకి 42, 33 ఇట్లా వచ్చు అంటే మంచి నెంబర్. 6వ నెంబర్ వచ్చినట్టుగా వీళ్ళకి పెట్టాలి. పెడితే ఏమవుతుందంటే వీళ్ళకి చాలా మంచి అంటే స్నేహితులు ఎంబడి పెట్టినట్టు అయింది. ఓకే. స్నేహితులు ఎంబడి పెట్టినట్టు అయింది. వాళ్ళకు ఒక తోడుని ఒక తోడు పెట్టినట్టుగా ఉన్నట్టు అవుతుంది. ఓకే. అప్పుడు వీళ్ళకి ఇబ్బంది జరగదు 8వ నెంబర్లకి. ఇట్లా మీకు 9, 18, 27 కొద్ది కోపంగా ఉండే నెంబర్. వీళ్ళకి లక్కీ నెంబర్ 1, 6, 7, 1, 3, 9 ఉంటుంది. ఒకటినే ఇవ్వాలి వీళ్ళకి. ఒకటిని ఇస్తే ఏమైందంటే వీళ్ళు కొంచెం బలంగా ఉంటారు. ఉమ్, అంటే వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది. వాడు పక్కన ఉంటే వీళ్ళు కంట్రోల్ కాపాడుతాను చేస్తుంటారు. వీడి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలా మీరు ఇది చాలా సైన్స్ ఫ్రెండ్స్. అంటే అంత ఈ ఆజమాషి కాదు. మీరు ఏదనుకుంటే అది జరిగేది కాదు. ఈ ఉదయం ఒక మిత్రుడు ఫోన్ చేసి నేను నిమ్మరాలు ఇప్పుడు నమ్మలేదండి, కానీ ఎందుకో మీ వీడియోలు చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది. ఉమ్, మా బేబీ బాయ్కి మీరు పేరు పెట్టాలా, చూద్దాం మీరు ఎలా పెడతారో అని అన్నాడు. అంటే హాఫ్ అన్ అవర్లో నేమ్ ఇచ్చారు. ఇస్తే ఇలా ఉంటుందా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నా దగ్గర. అప్పుడు ఆయన పంచాండ కుండలు పెట్టిండు. ఓకే. అందులో కూడా సేమ్ లెటర్స్ చూపించారు. సూపర్. ఇక వాళ్ళు ఎట్లా కనెక్ట్ అవుతారు? అందుకని నేను ఏం చెప్తానంటే ఇది వేరే వేరే శాస్త్రాలు ఏం కాదు. కొన్ని వేల సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నప్పటికీ తల్లి బిడ్డ లాంటిది. అందులోంచి ఇది ఇందులోంచి అది కలిసి ఉంటాయి. ఉమ్, కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చులే కానీ శాస్త్రం ఒకటే. అవును. అది తల్లిలని అమ్మమ్మలకు అమ్మమ్మ లాంటిది జ్యోతిష్యం. దాంట్లో నుంచి చిన్న మొక్క ఇది మనకి న్యూమరాలజీ. కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్లో న్యూమరాలజీ బాగా వైబ్రేషన్ ఉంది కాబట్టి మంచి వైబ్రేషన్ నేమ్స్ పెట్టండి పిల్లలకు. మంచి పేర్లు ఇద్దాం. మీరేం కంగారు పడొద్దు. నేను ముందే చెప్పాను, నేను ఏదైతే రెమినేషన్ ఫీజు తీసుకుంటానో గురుదక్షిణ తీసుకుంటానో అది మీకు చాలా అపెండబులే ఉంటుంది. మీరు భరించినట్టుగానే ఉంటుంది. అది కూడా మీరు భరించలేరా? ఎస్, నేను మీకు ఆప్షన్ ఇవ్వగలను. నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. కాల్ బ్యాక్ చేయండి. మంచి నేమ్స్ తీసుకోండి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. పేరు ఒకటి ఇవ్వండి చాలు ప్రస్తుతం. మిగతా ఆయన ఏమేమి ఇవ్వాలో నేను చెప్తాను మళ్ళీ మీకు. పిల్లలకు సరిపోయేటట్టుగా మీరు ఇచ్చారనుకుంటే మీ బాధ్యత తీరిపోతుంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ పేరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో అదండి, చూసారు కదా, పిల్లల పేర్లు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు గురువుగారు ఒకటే చెప్తూ ఉంటారు. ఆ ఒక్క మాట నాకు చాలా నచ్చుతుంది. మేబీ మీకు కూడా నచ్చొచ్చు. మంచి పేరు పెట్టగలిగితే, మంచి ఫోన్ నెంబర్ ఇవ్వగలిగితే, మంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వగలిగితే, మీరు మంచి మొత్తం vehicle number. మంచి వెహికల్ నెంబర్ ఇవ్వగలిగితే, మీరు ఆస్తులు కొన్ని కోట్ల ఆస్తులు ఇచ్చేసినట్టే. మీరు కేవలం నెంబర్లు ఇస్తే అంటే వాటితోనే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు తలరాత మారి వాళ్ళు సంపాదించేసుకుంటారు అనేది అర్థం. సో ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంది పేరెంట్స్కి వినడానికి. సో ఒకసారి ప్రయత్నించి చూస్తే మీరు కూడా ఈ ఆనందాన్ని పొందొచ్చు. మంచి పేర్లు పెట్టండి పిల్లలకి, పవర్ఫుల్ నేమ్స్ పెట్టండి. చాలా మంది అంటూ ఉంటారు పేర్లు, నా పేరు నాకు నచ్చలేదు, ఏదో పేరు పెట్టారని చాలా మంది దగ్గర విన్నాము. సో ఇప్పుడు చక్కగానే మంచి పేరు, ఒక ఎనర్జెటిక్ నేమ్ కనుక ఇస్తే వాళ్ళ జాతకంకి ఇంకా తిరుగుండదు. మీరు ఒకవేళ మీ పిల్లలకి ఎవరికైనా పేర్లు పెట్టాలి, లేదు పేర్లు మార్చాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే నేమ్ కరెక్షన్ ఉంటుంది అండ్ న్యూ నేమ్స్ కూడా ఉంటాయి. గురువుగారి నెంబర్ స్క్రోల్ అవుతుంది. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే మీకు చార్జెస్ అనేవి ఉంటాయి ఖచ్చితంగాను. లైక్ గురుదక్షిణ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో మీరు అలాగే జన్మకుండల రిపోర్ట్ కూడా మీకు దానిలోనే ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటుంది.